హలో ఫ్రెండ్స్, ఈరోజు అటుకులతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తున్నాను. దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్గా పిల్లలకి స్నాక్గా అయినా చేసి పెట్టొచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ముఖ్యంగా అయితే క్రిస్పీగా ఉంటాయండి. ఇందులో మనము అటుకులు ఎక్కువగా యూస్ చేస్తాం కాబట్టి క్రిస్పీగా ఉంటాయి. సో ఇంకెందుకంటే ఆలస్యం, ఈజీగా కూడా చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. వీటిని మీరు డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు, లేదంటే చట్నీతో అయినా తీసుకోవచ్చు, ఎట్లా అయినా తినేసేయచ్చు అండి. చాలా బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను దీనికోసం ఒక ఆలుగడ్డని ఉడికించుకున్నాను. నేను ఒక కప్పు అటుకులకు చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఆలుగడ్డని ఉడికించుకున్నాను. అది ఉడికించుకునేటప్పుడే ఇక్కడ నేను కొన్ని బఠానీలు కూడా వేసి ఉడికించుకున్నాను. ఈ రెండు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న ఆలుగడ్డని పొట్టు తీసుకొని మెత్తగా ఇలా స్మాష్ చేసుకోండి. చూపించిన విధంగా ఇట్లా మంచిగా స్మాష్ చేసుకొని బఠానీలు కూడా వేసి స్మాష్ చేసుకొని ఇంకా పక్కన పెట్టుకుందాం. ఇందులో మీరు ఓన్లీ బఠానీ, ఈ ఆలుగడ్డనే కాకుండా మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. అంటే కార్న్ వేసుకోవచ్చు. పిల్లలకి కార్న్ ఇష్టం కదా, కార్న్ కూడా వేసుకొని కొంచెం అలా నలిపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అటుకులు అన్నాం కాబట్టి ఒక కప్పు అటుకులు తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఇట్లాంటి ఒక స్ట్రైనర్ తీసుకున్నాను. ఇక్కడ మనము అటుకులని నీళ్ళలో నానబెట్టడం లేదు, ఓన్లీ ఇట్లా తడుపుకుంటున్నాము కాబట్టి ఈ స్ట్రైనర్ ఉంటే మనకి ఎక్కువగా మంచిదిగా ఉపయోగపడుతుంది. సో ఇలా మనకి నీళ్ళన్నీ మనకి ఉండవు కాబట్టి వాటర్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి ఇలాంటి ఒక స్ట్రైనర్ తీసుకొని 1-2 సార్లు ఇట్లా మంచిగా కడిగేసుకొని నీళ్ళన్నీ వంపేసుకొని ఇప్పుడు వీటిని మనము ఆలుగడ్డలో వేసుకుందాము. సో మనకి ఆలుగడ్డ తడిగా ఉంటుంది, అటుకులు కొంచెం తడిగా ఉంటాయి కాబట్టి ఇంకా మనకి ఎక్కువగా నీళ్ళు అవసరం ఉండదు. ఇంక ఇప్పుడు వీటికి తగినంత ఉప్పు, అలాగే మనము బైండింగ్ కోసం అంటే మనకి నూనెలో వేసినప్పుడు విడిపోకుండా రావడానికి కోసం కొంచెం 2 స్పూన్ల శనగపిండి, అలాగే మనకి ఇంకొంచెం క్రిస్పీగా ఉండడానికి ఒక 2 స్పూన్ల బియ్యపిండి, కొంచెం కారం. ఇక్కడ మీరు కారంకి బదులు పచ్చిమిర్చి అయినా యూజ్ చేయొచ్చండి. ఇక్కడ నేను పిల్లలు తింటారు కాబట్టి పంట కింద తగిలితే ఇష్టపడరు కాబట్టి కొంచెం కారం వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్. మీకు ఇంతవరకే చెప్పినట్టు మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోండి. కార్న్ వేసుకోవచ్చు, అలాగే క్యాప్సికమ్ వేసుకోవచ్చు. ఇక్కడ సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, ఇలా మీకు నచ్చినవన్నీ వేసుకోండి. సో ఇవన్నీ వేసుకొని మంచిగా ఇట్లా పిండిలాగా తడుపుకోండి. నీళ్ళు అస్సలు వేయకండి. నీళ్ళు వేస్తే మళ్ళీ మనకి జారుగా అయిపోతుంది కాబట్టి నీళ్ళు వేయకుండా ఇలా మంచిగా గట్టిగా తడుపుకొని మీకు నచ్చిన షేప్లో చేసుకోండి. ఇక్కడ నేను ఇలా పొడుగ్గా చేసుకుంటున్నాను. మీకు నచ్చిన పునుగుల షేప్లో లేకపోతే వడల షేప్లో మీకు ఏ షేప్ అయితే ఇష్టం ఉంటే ఆ షేప్లో ఇలా అన్నీ చేసేసుకోండి. సో చూసారు కదా, ఇక్కడ మీకు అన్ని రకాల షేప్లు చూపిస్తున్నాను. ఇలా రౌండ్గా చేసుకోండి, పునుగుల టైప్లో, లేదంటే ఇట్లా వడ టైప్లో ఇట్లా చేసుకోండి. ఇవన్నీ చేసుకొని రెడీ పెట్టుకొని ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. సో ఇక్కడ ఆయిల్ వేడెక్కింది, ఇప్పుడు ఇందులో వేసేసుకోండి. ఇదేంటి నల్లగా ఉంది ఆయిల్ అని మళ్ళీ కామెంట్ పెట్టకండి. మార్నింగ్ దీంట్లో నేను పూరీ చేశాను, అందుకని కొంచెం అలా పిండి నలుపెక్కింది అంతే. సో ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, ఎందుకంటే లోపలంతా మనకి పిండిగా ఉండకుండా కొంచెం సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇట్లా సిమ్లో పెట్టుకొని మంచిగా ఇలా ఎర్రగా ఫ్రై అయ్యాక అన్నీ తీసేసుకోండి. ఈ విధంగా మనం అన్నీ ఫ్రై చేసుకుందాము. సో చాలా చాలా క్రిస్పీగా ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు వీని ఇట్లా డైరెక్ట్గా అయినా తినేయచ్చు, చట్నీ అద్దుకొని తినొచ్చు, పల్లి చట్నీ, లేకపోతే సాస్లో అద్దుకొని తినొచ్చు, ఎట్లా అయినా తినండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూపిస్తున్నా చూడండి మీకు ఎంత క్రిస్పీగా అయ్యాయో. సో లోపలంతా నిదానంగా అట్లా ఫ్రై చేస్తాం కాబట్టి పిండి లేకుండా మంచిగా వస్తాయి. సో తప్పకుండా పిల్లలకి ఈవినింగ్ అయినా, మార్నింగ్ అయినా, లేకపోతే స్నాక్ బాక్స్లో అయినా ఎలా అయినా పెట్టండి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనేది కమెంట్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ తప్పకుండా ఇవ్వండి.